హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో ఏంటంటే స్క్రీన్ మీద చూస్తున్నట్టుగానే త్రిబుల్ మూవీ కాన్సెప్ట్ మీద అయితే ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బాగా వచ్చింది, చాలా సింపుల్ కూడా వచ్చింది. సో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఇంకోటి ఏంటంటే వీడియో చూసి వెళ్ళిపోయే ముందు రోడ్ టు 10K అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ పెట్టి కామెంట్ అయితే చేయండి. ఏంటంటే మనకి వీడియో అనేది పుష్ అవుతుంది, మన ఛానల్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. మీ నుంచి నాకైతే ఈ యొక్క హెల్ప్ అయితే చేయండి. కామెంట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే చేయండి, రోడ్ టు 10K అని చెప్పేసి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బ్యాక్గ్రౌండ్ ఇంకా పిఎన్జీస్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ప్లస్ సింబల్ క్లిక్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసుకున్నాక రీసైజ్లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ వచ్చేసి 3098 అని చెప్పేసి నెంబర్ ఇవ్వండి. సో కరెక్ట్ రీసైజ్ అయితే అవుతుంది. సో రీసైజ్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే యాడ్ ఫోటోలోకి అయితే వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ పిఎన్జీ అయితే ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఏం చేయని అవసరం లేదు, జస్ట్ పెద్దగా చేసుకోండి అంతే, ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్లో సెట్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి సో నెక్స్ట్ పిఎన్జీ ఏదైతే ఉందో RRR నేమ్ పిఎన్జీ, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా సింపుల్గా యాడ్ చేసుకొని పెద్దగా చేసుకుంటే సింపుల్గా ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్లో సెట్ అయిపోతుంది. జస్ట్ యాడ్ చేసుకొని పెద్దగా చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని షాడో యాడ్ చేద్దాం. మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వకుండానే మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి షాడో ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి మీరు. సో షాడోని యాడ్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని పెద్దగా చేసుకుంటే నేమ్ కింద అయితే షాడో వస్తుంది. సో దీన్ని ఏం చేయాలంటే పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి మూవ్ డౌన్ కొడితే నేమ్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో RRR దాని కిందికి వెళ్ళిపోతుంది. సో షాడో అనేది కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా కొద్ది కిందికి పెట్టుకోండి. సో ఏంటంటే మనకి షాడో అనేది కనబడాలి కాబట్టి. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకి ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా డ్రా ఆప్షన్లోకి వెళ్ళి మన కట్అవుట్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా మన ఫోటోని హెచ్డీలో. సో హెచ్డీలో ఎలా కట్ చేయాలి తెలియకపోతే, కట్అవుట్ ఎలా చేసుకోవాలి తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఐ కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. లేకపోతే స్క్రీన్ మీద కనబడుతున్న తమ్నెయిల్ చూస్తే ఆ వీడియో చూస్తే ప్లేలిస్ట్లోకి వెళ్ళి పిక్సార్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి హెచ్డీలో కట్అవుట్ అనేది మీకు అర్థమైపోతుంది. అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్నాక సింపుల్గా ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ ఇచ్చి కరెక్ట్గా ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఇట్లా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి సో లేయర్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకొని సో ఈ లేయర్ని ఫోటో లేయర్ ఏదైతే ఉందో మనం యాడ్ చేసుకున్న ఫోటో లేయర్ కట్అవుట్ లేయర్ దాని కింద పెట్టుకొని ఇప్పుడు షాడోని అయితే డ్రా చేసుకుందాం. ఏంటంటే మనకి షాడో అనేది లేయర్ కింద వస్తే మనకి కరెక్ట్ వస్తుంది కాబట్టి. సో బ్రష్ వచ్చేసి ఇక్కడ కొంచెం లైట్ వెర్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఆపోజిట్ని కొంచెం తగ్గండి, సైజ్ అనేది పెంచుకొని సో సింపుల్గా ఇట్లా డ్రా చేసుకోండి. షాడో లెగ్స్ దగ్గర ఏదైతే ఉందో సేమ్ ఇలా డ్రా చేసుకోండి. సో ఏంటంటే మన ఫోటో లెగ్ మీద అయితే పడదు మనకి షాడో, లేయర్ అనేది కింద పెట్టుకున్నాం కాబట్టి. సో ఈ విధంగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఏంటంటే కొంచెం డార్క్ అయింది కాబట్టి తర్వాత మనం ఒపాసిటీ అయితే తగ్గించుకోవచ్చు. సో సింపుల్గా డ్రా చేసుకున్నాక సింపుల్గా ఇట్లా లేయర్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం కరెక్షన్స్ ఉంటే మళ్ళీ అరెస్ట్ చేసుకోవచ్చు మీరు. సో ఇట్లా కరెక్షన్స్ ఉంటే సో సింపుల్గా మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఏదైతే ఇప్పుడు డ్రా చేసుకునే షాడో లేయర్ ఉంది కదా దాని ఒపాసిటీ కొంచెం ఒక 50 దగ్గరలో అయితే పెట్టుకుంటే మనకి కరెక్ట్ షాడో ఎఫెక్ట్ అయితే వస్తుంది, చూడొచ్చు మీరు. సో ఈ విధంగా అనమాట. సో సింపుల్గా మీరు ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి డ్రా ఆప్షన్ నుంచి బయటకి అయితే వచ్చేయండి. డిస్కట్ నొక్కండి ఇక్కడ. సో డ్రా ఆప్షన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తాయి కదా. ఇప్పుడు మిగతా పిఎన్జీస్ ఏదైతే ఉన్నాయో అది యాడ్ చేసుకుంటే మనకి ఫోటో అనేది కంప్లీట్గా ఎడిట్ అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట. లైక్ అయితే కొట్టండి తప్పకుండా, రోడ్ టు 10K అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఇది ఒక్క హెల్ప్ అయితే చేయండి నాకు, ఏంటంటే వీడియో అనేది పుష్ అవుతుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత డ్రా ఆప్షన్ నుంచి యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇక్కడ ఒక రిబ్బన్ టైపు మనకి ఏదైతే ఉంటుందో ఇది టైట్గా ఇది కట్టుకునేది, నడుముకి కట్టుకునేది ఉంటుంది. సో రిబ్బన్ టైపు. సో ఇదైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక పిఎన్జీని యాడ్ చేసుకుని కరెక్ట్ ఇట్లా మన నడుము దగ్గర అయితే కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి, చిన్న పెద్ద చేసుకొని. సో ఏదైతే ఇప్పుడు మనకి పైన చేతి మీద ఏదైతే వచ్చిందో అది మొత్తం అరేంజ్ చేసుకోండి బ్రష్ తోటి. సో ఈ విధంగా ఇప్పుడైతే కరెక్ట్ సెట్ అయిపోయింది. సింపుల్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి సో మిగతా పిఎన్జీ ఏదైతే ఉందో ఇప్పుడు చేతిలో పట్టుకునేది ఉంటుంది కదా, ఎన్టీఆర్ పట్టుకుంటాడు కదా. సో ఏంటంటే దాని పేరు అయితే నాకు తెలీదు. సో ఈ విధంగా ఒకటి ఉంటుంది స్టిక్ టైపు, సో వెపన్ అనమాట. సో ఇదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సింపుల్గా ఇప్పుడు మన చేతిలో పట్టుకున్నట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి కరెక్ట్గా. సో ఇట్లా పెద్దగా చేసుకొని ఇప్పుడు ఎరేజ్ ఆప్షన్ క్లిక్ ఇచ్చి ఇంత ఎక్కడి వరకు కాలుతో అంత హైట్ పెట్టుకొని సో మన షర్ట్ మీద ఏదైతే వచ్చిందో దాన్ని అయితే ఎరేజ్ చేసేసుకోండి. ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇట్లా పడేటట్టు
సో చూడొచ్చు ఈ విధంగా అయితే ఎరేజ్ చేసుకొని నేను ఇట్లా చేస్తున్నా అట్లా. సో ఈ విధంగా పైన వచ్చింది మొత్తం ఇట్లా ఎరేజ్ చేసేసుకొని, సో ఇక్కడ చేతి దగ్గర చూడండి జాగ్రత్తగా. సో మనకి చేతి దగ్గర అయితే పట్టుకోవడం కావాలి కాబట్టి ఫస్ట్ ఓన్లీ ఫింగర్ ఏదైతుందో ఒక్క ఫింగర్ని ఎరేజ్ చేసుకుంటే మనకి సో లోపల పట్టుకున్నట్టయితే వచ్చింది. సో చూడొచ్చు ఇక్కడ కరెక్ట్గా ఎరేజ్ చేసుకోండి క్రాప్ అనేది. సో ఎరేజ్ చేసుకున్నాక సింపుల్గా కరెక్ట్గా అయిపోయింది. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మిగతా పేజెస్ ఏవైతే ఉన్నాయో అదైతే యాడ్ చేసుకుందాం. పోస్టర్ స్టాంపు, ఎస్ఎస్ రాజమౌళి అని నేము, ఇంకా అవి బుల్లెట్ పిఎన్జీ ఉంటుంది దాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత సో బుల్లెట్ పిఎన్జీ ఉంటుంది దాన్ని అయితే యాడ్ చేసుకొని ఇట్లా పెద్ద చేసుకోండి. సో పెద్ద చేసుకున్నాక ఇట్లా ఇప్పుడు ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది బ్లర్ టైపు అదైతే ఎరేజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఓవర్ అయిపోయింది. సో మీకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. సో మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి మిగతా పిఎన్జీస్ 3 పిఎన్జీస్ ఉన్నాయి దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. స్టాంప్ పిఎన్జీ, ఇక బ్యానర్ మీద ఇట్లా వస్తాయి కదా పేర్లు, సో ఆ పోస్టర్ మీద నేమ్స్ ఏవేవి ఉంటాయో అవి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సింపుల్గా ఈ 3 ఒకేసారి యాడ్ చేసుకొని సో స్టాంప్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా కొంచెం చిన్న చేసుకొని ఇట్లా కార్నర్లో పైన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నేమ్ ఏదైతే ఉందో ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పేసి అది కూడా సెలెక్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఎస్ఎస్ రాజమౌళి నేమ్ సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ సేమ్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ కానీ మల్టిపుల్ కానీ ఏదో ఒకటి ఏదైతే మంచిగా కనిపిస్తే పేర్లు అది సెలెక్ట్ చేసుకోండి. సో స్క్రీన్ అయితే మంచిగా కలిసిపోయింది స్క్రీన్లో. సో నెక్స్ట్ ఒక్కొక్క ఆప్షన్ చూస్తాను నేను. సో చూడొచ్చు లైట్ హార్డ్ అయితే కొంచెం కనిపిస్తుంది. సో ఇట్లా హార్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని ఇట్లా పైన పెట్టేసుకోండి, మిడిల్లో పెట్టేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి డివివి అని చెప్పేసి బ్యానర్ పేరు వచ్చేసి దాన్ని కూడా సేమ్ మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటే వైట్ కలర్ పోతుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. సో దీంట్లో కార్నర్లో పెట్టేసుకోండి, లెఫ్ట్ కార్నర్లో. సో కరెక్ట్గా పోస్టర్ లుక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా మనకి ఫోటో కూడా ఎడిట్ అయితే అయిపోయింది. సో సింపుల్గా డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోండి. డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోయి 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ టు గ్యాలరీ కొట్టండి. ఫోటో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఎడిటింగ్ అంతే సింపుల్ ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ కొట్టండి తప్పకుండా. మన ఛానల్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.